ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి కోటి రూపాయల అభివృద్ధి ప్యాకేజీపై రచ్చ జరుగుతోంది. నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కోటి రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించాడు అభ్యర్థి కిష్టారావు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే కోటి వరాలపై హామీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గ్రామస్తులు మాత్రం కృష్ణారావు స్థానికేతరుడంటున్నారు. మీడియాలో ప్రచారం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని గ్రామస్తులు పోటీ ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లలో నాకు నిలబడాలనే ఆకాంక్ష పెరిగింది. సొంత ఊరైన ముఠాపురంలో నాకు వీరన్న స్వామి గుడి ఉన్నది. అక్కడ ఆ వీరన్న స్వామి గుడికి నాకు 1 ఎకరం పొలం ఇద్దామనుకున్నాను. అది నాకు గ్రామ సర్పంచ్ గా ఇనానిమస్ గా ఇస్తే నేను కొన్ని వర్క్ చేద్దాం అనుకుంటున్నాను గ్రామ పంచాయతీకి, గ్రామానికి సంబంధించిన విషయాల్లో. అంతేకాకుండా గ్రామంలో పూర్తిగా ఎన్ని మందులు 2 లక్షలకు ఒక సంవత్సరానికి వచ్చి 2 లక్షలు అవుతుంది మా ఊరు ఇంటి పన్నులు వసూలు. ఆ 2 లక్షలు కూడా నేనే బరాయించి నా ఊర్లో పోటీ లేకుండా ఇనానిమస్ గా తీసుకుందాం అనుకున్నాం. దానికే ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేసి ఆ ఈరన్న స్వామి గుడికి దారాదత్తం ఇద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా మరియు ఊళ్ళో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలి. అదే ఒక ఉచిత వైద్యం, మళ్ళీ మనుషులకి బాగా చదువుకునే పిల్లగాళ్ళకి ఒక 2000 పింఛన్లు ఏంది ఆ టైపులో, ఆ స్కాలర్షిప్ టైపులో ఇద్దాం అనుకున్నాం. నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాను. నా సాయశక్తుల నా సొంత డబ్బులతోనే చేస్తా తప్ప ఎవరి డబ్బులతో చేయను.